వృద్ధ తల్లిదండ్రుల పట్ల వేధింపులు, నిర్లక్ష్య ధోరణి రోజురోజుకు పెరుగుతున్నదని ట్రిబ్యునల్ కోర్టు సీనియర్ సిటిజన్ మెంబర్ డాక్టర్ అనితారెడ్డి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి కోసం ఉన్న చట్టాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉన్నదని తెలిపారు. చేస్తే మనం సొంత మేరకు మనల్ని మనం రక్షించుకునే వాళ్ళం. సో నేను జాయిన్ అయినప్పటి నుండి దాదాపుగా యుగేందర్ గారు తర్వాత ఆయన సెక్యూర్గా ఉంటాయి. ఇంకేమైనా వేరే సమస్య ఉంటే కనుక మనకు సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ కూడా ఉంది. దాని ప్రకారం ఆర్డీఓ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మేము మా దగ్గర 100% అమౌంట్ పెడుతున్నాము చేసి సాల్వ్ చేయడానికి. కానీ కంప్లైంట్ అవి ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా సుప్రీం కోర్టు జరిగిన ఎవరైనా ఆర్సీ రాసేసి పిల్లలు చూసుకోకపోతే అది ఇంకా తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేము ముందుగానే ఆలోచించి ఈ స్టెప్స్ తీసుకోవాలి. సమస్యల వేధింపుల నివారణ దినోత్సవాలు మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నప్పటికీ చట్టం ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు అనేది నిజమండి. ఇంకా వాళ్ళకి వేధింపులు జరుగుతూనే ఉంది. నేను వచ్చేసి నా పేరు ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్. మాకు కేసెస్ రావడం కూడా సీనియర్ సిటిజన్స్ ఎంత వేధింపు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క బెంచ్ కి కూడా చాలా కేసెస్ మాకు పిటిషన్స్ వస్తున్నాయండి. కానీ ఎంత చేసినా కూడా మేము ఇంకా పూర్తిగా చేయలేకపోతున్నాము. అన్ని ఆర్థిక చేసేస్తున్నారు. ఆ ఆర్థిక చేయడంతో మళ్ళీ చూసుకునే వాళ్ళు లేకుండా ఉంటున్నారు. అలా గురవుతున్నారు. అట్లాగే దూర ప్రదేశాలకి అంటే యుఎస్ కానీ కెనడా కానీ ఇట్లాంటి వాటికి వెళ్ళిపోవడం, ఈ తల్లిదండ్రులు పూర్తిగా వదిలేసి వెళ్ళడం అనేది మనకి ఇంకొకటి గమనించిన విషయం. అంటే ఫస్ట్ ఆదివారం సెలవు కలెక్టర్ గారి సూచన మేరకు ఈ రోజు జడ్పీ హాల్లో ఈ సభ నిర్వహించడం జరిగింది. చట్టం 2007లో వచ్చిన దాని నిబంధనలు 2011లో వచ్చినాయి. అయినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళకి చట్టంగా ఇవ్వకపోవడం ఒకటి. రెండవది, ఈ చట్టాన్ని పకడ్బందీగా దాన్ని అమలు పరచడానికి ఒక నిరోధకం ఎక్కడ వస్తుందంటే వాళ్ళ వాది ప్రతివాది ఇద్దరు రక్త సంబంధించి తల్లిదండ్రుల పిల్లలే. కాబట్టి తల్లిదండ్రులు చివరికి ఆ కేసులు చివరి దాకా వచ్చిన తర్వాత నా పిల్లల మీద నేను ఇంత కఠినంగా వ్యవహరించడమా అని వాళ్ళు మళ్ళీ విత్డ్రా అవడము, దానివల్ల ఈ చట్టం పూర్తిగా అమలు జరగకపోవడానికి కొంత